అందరికి నమస్కారం అండి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది అతి పెద్ద గోపురం కలిగి ఉన్న టెంపుల్ అండి. ఆల్మోస్ట్ 240 ఫీట్ హైట్ ఉన్న గోపురం ఇది. ఇది అతి పురాతనమైన టెంపుల్. ఇది కావేరీ నది దగ్గర ఉంటుంది. చాలా అసలు మంచి ఆర్కిటెక్చర్ గా ఉంటుంది ఈ టెంపుల్. ఒక్కసారి ఒక లుక్ అయింది. ఇది మార్నింగ్ చక్కగా గోపురం దగ్గర అంతా నీట్ గా కడిగేసి అంతా క్లీన్ చేసి ఉంచారు. ఇది హిస్టరీ ప్రకారం 6వ శతాబ్దంలో మొదలైనట్టు చెప్తున్నారు. దీన్ని పాండ్యులు, చోళులు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ చరిత్ర ప్రకారం ఈ గుడిని డెవలప్మెంట్ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ టెంపుల్ వచ్చి మొత్తం 156 ఎకరాల్లో ఉంటదండి. ఇది మొత్తం చాలా లెందీగా ఉంటది. ఈ మొత్తం గుడి అంతా చుట్టూ తిరిగి వచ్చేసరికి చారు గారింది నాకు. అంత లెందీగా ఉంటది టెంపుల్. ఇది ఎవ్రీథింగ్ ఇది ఒక ఆర్కిటెక్చర్ ఒక అద్భుతంగా ఉంటది ఇక్కడ టెంపుల్. చూస్తున్న కొద్ది చూడాలనిపించే టెంపుల్ ఇది. ఇది మెయిన్ సౌత్ గోపురం ఏదైతే పెద్ద గోపురం ఉందో తర్వాత గోపురాలు దాటి వచ్చిన తర్వాత ఇది మెయిన్ గోపురం. ఇదే ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్ కి. ఇట్లాగా ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ రంగనాథ స్వామి వచ్చి సౌత్ వైపు ఉంటాడు కాబట్టి శ్రీలంకని చూస్తూ ఉంటాడు అనేది ఇది ఒక నమ్మకం అన్నమాట. ఇక్కడ చాలా మందికి ఈ యొక్క ఏదైతే విగ్రహం ఉందో చాలా లెందీగా ఉంటది. సౌత్ వెస్ట్ నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్తుంటే మీకు చక్కగా చిలకలు, నెమళ్ళు కూడా ఉన్నాయండి. జూమ్ చేసి చూడండి. నెమళ్ళు అసలు మార్నింగ్ 6-6:30 ఆ టైం అసలు ప్లేస్ చూస్తుంటేనే ఒక వైబ్ ఉంటుంది, పాజిటివ్ వైబ్. అంత ప్లెజెంట్గా ఉంది, అసలు మామూలుగా లేదండి. అది నెమలి చూడండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీకు అంత ప్లెజెంట్గా ఉంది, పచ్చగా ఉంది, చుట్టూ ఇల్లులు ఉన్నాయి. ఆ నెమలు గట్ట చక్కగా జనాల మధ్యలో తిరుగుతున్నాయి. అంత ప్లెజెంట్ గా ఉన్నది ఈ వ్యూ వచ్చి. ఇది వచ్చేమో మీకు నార్త్ సైడ్ అనమాట, నార్త్ గేట్. నార్త్ సైడ్ గోపురం, ఇది మెయిన్ గోపురం అన్నమాట. ఇది మళ్ళీ నార్త్ నుంచి ఇట్లాగా ఈస్ట్ సైడ్ వెళ్తున్నాను నేను. ఈస్ట్ సైడ్ వెళ్ళడానికి ఇది ఈ ఈస్ట్ సైడ్ గోపురం ఉంది. ఈ ఈస్ట్ సైడ్ గోపురం వైట్ కలర్ లో ఉంటుంది, మిగిలిన కూడా రంగులతో ఉంటాయి. ఇదిగోండి, ఇది ఈస్ట్ సైడ్ గోపురం, ఇది వైట్ కలర్ లో ఉంటుంది. మీకు పాజిటివ్ వైబ్ కావాలంటే మటుకు టెంపుల్ అసలు మామూలుగా ఉండదు. ఇదేనండి దర్శనానికి. ఇది మనం లోపలికి వెళ్దాం రండి. ఇది ఏదైతే మీకు లోపల ఆర్కిటెక్చర్ ఉందో ఇది ఆల్మోస్ట్ చాలా ఓల్డ్ అనమాట. ఒకసారి చూడండి మండపం యొక్క ఆర్కిటెక్చర్. మనకి ఎంట్రన్స్ వెళ్ళటంతోనే ఏనుగు ఉంటుంది. యాక్చువల్గా ఫోన్స్ గట్టా అలౌ చేయరండి మన వీడియో షూట్స్ అది తీయడానికి, కానీ ఇది మామూలుగా చూపిస్తున్నాను మీకు, హిస్టరీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇదన్నీ చూడండి ఎంత వైబ్ ఉందో, మార్నింగ్ సన్నీగా. ఇదండి ఇట్లా దర్శనానికి వే అనమాట, వే దర్శనం. మేము వెళ్ళే టైంకి స్వామివారి ఊరేగింపులకు వస్తున్నారనమాట లోపల నుంచి బయటికి. ఇది చాలా పెద్దగా ఉన్నదండి. ఏదైతే పల్లకి ఉందో ఆ కమ్మెలు అవి తీసుకురావడానికి ఒక ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఉన్నారు. అంత హెవీగా ఉన్నాయి కమ్మెలు అవి. ఇదండి 100 రూపాయల దర్శనానికి వెళ్ళాం మేము. 100 రూపాయలు ఏదైతే ఉందో శిఖరం ఉండేది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము.
ఆర్కిటెక్చర్ చూడండి అసలు గోడలు అది ఎంత హెవీగా ఉన్నాయన్నమాట. అంటే కట్టడానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే చూస్తున్నారో అది గరుత్మంతుడిదండి. గరుత్మంతుడు మన రంగనాథ స్వామిని చూస్తూ ఉంటాడు ఇక్కడ నుంచి. ఈ స్వామివారికి మన ఉత్సవాల్లో వాటిలో ఊరేగింపుల్లో వాడడానికి అనమాట. చాలా బాగున్నాయి ఇవి. వ్యూ చూడండి మనకి ఎంత బాగుందో టెంపుల్. ఇది వచ్చి అమ్మవారి టెంపుల్ అనమాట. ధన్వంతరి అమ్మవారు తాయారు అమ్మవారు ఇక్కడే ఉంటారు అనమాట. ఇదైతే కురు అండి. కురు నుంచి తాయారు అమ్మవారు ఇక్కడ ఇలాగ 5,000 ఇందులో పెట్టి కుడి చేతి వేలు ఆ బొటన్ వేలు అందులో పెట్టి పెరుమల అయ్యర్ని చూసేవారండి. ఇది చూడండి అమ్మవారి టెంపుల్ పక్కనే మండపం ఉంటుంది. చాలా స్కిల్డ్గా కట్టిందనమాట. చాలా పురాతనమైంది ఇది కూడా. ఈ ఏదైతే టెంపుల్ మొత్తం కూడా మీకు పురాతనంగా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట అండి. అసలు మీకు ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా అసలు మీకు మామూలుగా నార్మల్గా ఉండే టెంపుల్ అయితే కాదు. గోపురం నైట్ వ్యూ వచ్చి అసలు మైండ్ బాగుంది అనమాట. మీకు అలా ఉంటుంది.